భవదా వసుధా వృష్టిః పాపారణ్యదవానలా దౌర్భాగ్యతూలవాతూల జరాధ్వాంతర విప్రభా. భవదా వసుధా వృష్టి జన్మ పరంపరలను దావాగ్నిని చల్లార్చుటకు అమృత వర్షం వంటిది. భవ అంటే సంసారము, దావము అంటే అడవులను కాల్చి మంట. భౌతిక జీవితాన్ని అడవి మంటలతో పోల్చారు. మరియు అమ్మవారు ఆ మంటలను అమృత వర్షంతో చల్లారుస్తుంది. అడవి అగ్ని అజ్ఞానముగాను మరియు అమృతము జ్ఞానముగాను అర్థం చేసుకుంటే సంసారం అనే అగ్నిలో చిక్కుకున్న వారిని జ్ఞానమనే అమృతం వర్షించి రక్షించునది అని ఈ నామానికి ఒక అర్థం. ఈ నామాన్ని భవద, వసుధ, వృష్టి అని 3 పదాలుగా విభజించవచ్చు. భవ అంటే శివ అనే అర్థం కూడా. కాబట్టి భవద అంటే ఆమె శివుడినిచ్చినది, వసుధ అంటే సంపద, వృష్టి అంటే వర్షము, శివుడు అంటే మంగళము లేదా శుభము, శుభకరమగు సంపదలను వర్షముగా ఇచ్చినది అని ఈ నామానికి మరో అర్థం. పాపారణ్య దవానల పాపమనడి అరణ్యమునకు కారుచిచ్చు వంటిది. ఒక పాపాన్ని కప్పిపుచ్చడానికి మరొకటి, ఇలా పాపాలు చేసుకుంటూ పోతే దానిని ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి మహావృక్షాల అడవితో పోల్చారు. దావానము అంటే అడవులను కాల్చు కారుచిచ్చు. అమ్మవారిని ఆశ్రయిస్తే పెద్ద పెద్ద అడవులు కారుచిచ్చులచే కాల్చబడినట్టు మన పాపపు రాసులు దహింపబడతాయే అని ఈ నామానికి అర్థం. దౌర్భాగ్య తూల వాతూల దారిద్ర్యము, దురదృష్టము అనేటి పక్షీకలకు హోరుగాలి వంటిది. వివిధ జన్మల నుంచి సంక్రమించిన పాపకర్మలు దౌర్భాగ్యాలు. వాతూలుడంటే వాయుదేవుడు. ఈ వాయుదేవుడే మహాపర్వతాలను కూడా పెకిలించి ఎగిరిపోయేటట్టు చేయగలడు. దౌర్భాగ్యాల పట్ల అమ్మవారు ఇటువంటి వాయుదేవుని విజృంభణ లాంటిది. అమ్మవారి అనుగ్రహం పొందిన వారికి ఎటువంటి దౌర్భాగ్యాలైనా మటుమాయమైపోయి సౌభాగ్యవంతులవుతారు. అమ్మవారి అనుగ్రహం పొందినవారు అంటే పాపపు కర్మలను పూర్తిగా విడిచినవారు, గతములోని పాపాల యొక్క ఫలితాలను భారముగా కాకుండా అమ్మవారి నామస్మరణతో సులువుగా అధిగమించువారు. జరాధ్వాంతర విప్రభ ముసలితనం అనేటి చీకటికి సూర్యకాంతి వంటిది. జర అంటే వృద్ధాప్యము, రవి అంటే సూర్యుడు, ధ్వాంత అంటే చీకటి, మరియు ప్రభ అంటే ప్రకాశించడం, ప్రారంభించడం. ఒకరు తన శరీరానికి ప్రాముఖ్యత ఇస్తే అతనిని అజ్ఞాని అని అంటారు. నశించే వాటి పట్ల మమకారం అజ్ఞానం. సూర్యుడు తన కిరణాల ద్వారా చీకటిని పారద్రోలినట్టు వృద్ధాప్యం గురించి భయాన్ని పారద్రోలడం ద్వారా శరీరానికి ప్రాముఖ్యతనివ్వడంలో అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఇప్పటికీ ఎన్ని శరీరాలు విడిచామో అనే జ్ఞానం అమ్మవారి వలనే వస్తుంది. ఆ జ్ఞానం మృత్యుభయాన్ని తొలగిస్తుంది. భవదా వసుధా వృష్టిః పాపారణ్యదవానలా దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వాంతర విప్రభా.